హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం జరగబోతుంది. ఈ మాటలు అంటున్నది మేమైనా ఆ భగవంతుడే మా నోటి వెంట ఈ మాటలు పలికిస్తున్నాడు అంటూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ రోజున ప్రవేశం చేయబోతున్నారు. జరిగేది ఇదే. ఆశ్చర్యపోతారు. వారి యొక్క రాక మీ యొక్క మనసులోనే ఖచ్చితంగా ఇలా కలగజేసుకొని ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి. ఇలాగే జరుగుతాయంటూ పండితులు కూడా చెప్తున్నారు. ఇది 100% పక్కాగా జరిగే విషయం. ఏముందిలే అని చెప్పేసి వీడియో పక్కన పెట్టేస్తే మాత్రం మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకు అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నిజరూప దర్శనం ఇవ్వడండి. నిజంగా మీకు వచ్చి చెప్పడు. మాలాంటి వారి మాటల్లోనూ లేదా ఎవరైనా సరే మనుషుల రూపంలోనూ మీకు తెలియజేస్తాడు. ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వ్యక్తులకు వెళ్తుంది. వారు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. మంచి మనస్తత్వం కలిగి ఉన్నవారు. పరిపూర్ణ మనసు ఉన్నవారు. పరిపూర్ణ అమ్మ మనసు, నాన్న మనసు ఉన్నవారు. ఏదైనా సరే వెంటనే తెలుసుకుంటారు. ఓలా మనస్తత్వం ఉంటుంది. ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసేవారు. కల్లా కపటం లేనివారు. వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూస్తే ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కగా ఉంటారు. స్త్రీలైతే పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైన నుదురుతోటి, బంగారు ఛాయతోటి చూడగానే పైకి చెప్పలేకపోయినా సరే మనసులో అయినా సరే చాలా చక్కగా ఉంటారనిపిస్తుంది. ఎదుటివారు ఇలా అనుకోవాల్సిందే. ఏంటంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం. ఈ రాశి స్త్రీలు కాదు, పురుషులు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా, నిండుతనంగా ఉంటారు. గౌరవం పెంపొందించే వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది. వీరి యొక్క మాట ఏదైనా సరే మనసులో ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా తర్వాత చూస్తాం. ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటారో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం వీరి యొక్క మానవ సహజం. గౌరవించడం అప్పుడే మొదలవుతుంది. కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏంటంటే ఈ రాశివారు అందుకే ఈ గుణగణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. నిజంగా వీరు ఆస్తిపరులనే చెప్పొచ్చు. జాతకపరంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగిన లక్ష్మీపుత్రులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పొచ్చు. కష్టించే తత్వం, బోళాతత్వం, మంచి మనసు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా చెప్పండి. లక్ష్మీదేవి వీరి గురించి ఇలా లక్ష్మీపుత్రులు అని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. దరిద్రానికి దూరంగా ఉంటారనే చెప్పవచ్చు. ఎందుకంటే మనిషికి సహజంగా డబ్బులు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. బాధలు అనేవి ఈ రాశివారి జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ మరో భయంకరమైన బాధలు, మరీ దరిద్ర బాధలు ఇలాంటివైతే వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పవచ్చు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఎక్కువ కాలం వీరితో ఉండలేవు. ఎందుకు అంటే వీరి అదృష్టం ఏమిటంటే ఆ సమస్యలు తరిమి తరిమి కొడతారు. కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనం పరిగణించవచ్చు. అయితే ఈ రాశిలో పుట్టినవారు ఏంటంటే గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. వీరి జీవితంలోకి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రంగప్రవేశం ఇలా భగవంతుడి అనుగ్రహంతో ఈ రోజున నాంది అవుతుంది. ఆ వ్యక్తి అనేవారు వీరికి ఆల్రెడీ కొంతమందికి తెలిసిన వారు అయ్యే ఉండవచ్చు. ఇంకొంతమందికి అప్పుడే పరిచయం అయ్యి ఉండవచ్చు. వీరేంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తులను చాలా గౌరవిస్తూ ఉంటారు. పురుషుల్ని మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి, గౌరవ మర్యాదలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం
ఈ రోజున కొన్ని రకాలైన మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే వివాహాలు కాని వారి గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే, వివాహం కాని వారికి ఇక్కడ వివాహమైన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వివాహాలైన వారి గురించి జీవితంలో కూడా వీరితో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వివాహం కాని వారికి ఒకటైతే, ఎవరైనా సరే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారు వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజున వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివాహం కానివారు కాబట్టి ఇదివరకు వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా వివాహాలు చేసుకుంటారు. వారి యొక్క వైవాహిక జీవితం అనేది మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమని ఇక్కడ వివాహమైన వారి గురించి కూడా మనం ఎందుకని చెప్పుకుంటున్నాము అంటే, ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే పెళ్ళి కాని వారికి కూడా పెళ్ళైన వారు ప్రతి ఒక్కరూ కూడా చెప్పకపోవచ్చు, బయట కూడా తెలియకపోవచ్చు. కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారి గురించి కూడా అలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన, చర్చించాల్సిన అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే వివాహమైన వారందరూ కూడా పెద్ద పెద్దవారు కూడా కాకపోవచ్చు. కొంతమందికి అతి చిన్న వయసులోనే పెళ్ళైన వారు ఉంటారు. అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితంలో ఎన్నో రకాలైన తెలిసి తెలియని తనం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, వీరి గురించి చాలా ముఖ్యమైన విషయాలు అవన్నీ తెలుసుకొని ముందు ఒకసారి ఇదే ఉన్నాను. చాలామంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు. ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఒక్కసారి మీరు కష్టాల నుంచి బయటపడాలంటే ఆ దైవాన్ని అనుకోని వ్యక్తులతో ఈ రోజున పరిచయం కలగవచ్చు, పరిచయం జరగవచ్చు. ఆ పరిచయం కాస్త ఏంటంటే ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకునేంతగా ఒకరి మీద ఒకరికి నమ్మకం కూడా, ఒకరి ఒకరు అభిరుచులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ప్రేమగా మారుతూ ఉంటుంది. ఇది పెళ్ళైన వారికి కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే ఈ యొక్క బలహీనతలు జాగ్రత్తగా ఉండటం. పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారు కొంచెం బలహీనతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రేమించే వారిని మీ జీవితంలోకి తీసుకువస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ యొక్క ఆలోచన ఉంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి మీరే చెప్పండి. మానసికంగా వారిని నమ్మండి. దృఢంగా వారితో ధైర్యంగా ఉండండి. తప్పకుండా వివాహం చేసుకున్నవారు, చెప్పే అనుకున్నవారు ప్రేమ జీవితంలోనూ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు. వారి కోసం ఎంత చేయడానికైనా మీరు సిద్ధపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదలకుండా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరు. కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంటారు. జీవిత భాగస్వామితో ఇలా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని చెప్పి మీరు తాపత్రయపడుతూ ఉంటారు. ఆటంకాలన్నీ తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ప్రేమ వివాహాలు అనేటటువంటివి చాలామంది ఒప్పుకోరు తల్లిదండ్రులు. కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈ రోజున చేసుకుందామని చెప్పి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వారు ఉన్నారు. అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గరయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగినవి ఏవైనా కావచ్చు, గతంలో కుదరని ఆపేసిన ప్రయత్నాలు కావచ్చు, ఆ యొక్క ప్రయత్నాలు తిరిగే ఛాన్స్ ఈ రోజున దూరం దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి వద్ద నుంచి సుముఖత వ్యక్తమవుతుంది. ఈ రోజున ప్రేమ విషయంలో అంతా మంచి జరుగుతుంది. కొత్త నష్టం, కష్టం అంతా మర్చిపోతారు. కొంతమందికి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈ రోజున వస్తుంది. ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటామో వారి వలన మన జీవితంలోకి ఒక గొప్ప సక్సెస్ను సాధించగలుగుతారు. అంత సంతోషంగా ఉంటుంది మనసుకి.
అక్కడ దూరంగా ఉన్న మనిషి మన జీవితంలో మనతో ఉంటాము అనుకుంటే ఆ సంతోషం చాలా చెప్పలేనిది. ఆ వ్యక్తి రాక ఈ రోజున మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. అదే ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీరు అనుభవిస్తున్న వారు కావచ్చు, మీతో పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు, ఈ రోజున దూరమైన బంధం ఎలాగో ఒకలా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. మృదు మధురమైన బంధాలను ఈ రోజున కలుపుకుంటారు. ముందుకు సాగుతూ కొత్త జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఇలా సంతోషంగా ఈ రోజున కలిసి రోజుగా చెప్పవచ్చు. కొత్త కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు. అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసేసుకోండి. వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్ట్ అందించగలుగుతారు. మీ యొక్క కష్టాలను, నష్టాన్ని పక్కకు తొలగించిన వారు అవుతారు. వారి యొక్క మాట మీకు వేదంగా ఈ రోజున వినబడుతుంది. ఇక ఈ రోజున ఉద్యోగ వ్యాపార పరంగాను చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. అలాగే మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు. స్త్రీలకు పురుషులు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, లేకపోతే స్త్రీలు ఏంటంటే ఎక్కువగా బయటికి వెళ్ళారనుకోండి, ఎవరో కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల మీద అలా వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పురుషుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పురుషులకి ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితులు వస్తాయి. ఒకరిని నమ్మాలా వద్దా అనేటటువంటి వింత పరిస్థితులు వస్తాయి. స్త్రీలకు ఇలాంటి విషయంలో అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలో స్త్రీలు విచక్షణ ఎక్కువగా ఉంటారు. కాబట్టి పురుషుల విషయానికి వస్తే బయటికి ఏదో పనుల మీద వెళ్తూ ఉంటారు కదా. ఉద్యోగాల పనుల మీద, వ్యాపార పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం జరుగుతుంది. పనిచేసే చోట ఆడవారు కానీ మగవారు కానీ పరిచయం కావచ్చు. వీరిని చూడగానే చక్కగా ఉంటారు. మాటలతో అందరినీ కట్టిపడేస్తారు. అవతల వ్యక్తులు కూడా ఈ రోజున ఇలా ఆకర్షితులు కావచ్చు. పని మీద బయటికి వెళ్ళినప్పుడు మాట కాస్త పెరిగి మనసులు కలవటం ఇలాంటివి జరిగినప్పుడు అది కాస్త ఫ్రెండ్షిప్గా మారచ్చు. మొదట్లో వీరేంటంటే ఇలా అనుకోవచ్చు, కాస్తంత పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్గా మారుతుంది. ఈ రోజున బలహీనతల విషయంలో అప్రమత్తంగా ఉండటం. మీ యొక్క బలహీనత ఎదుటివారికి బలం కాకూడదు. మీ యొక్క చర్చను జరిగిన చోట చర్చ పెట్టవద్దు. మీ మనసుకు అస్సలు కూడా నచ్చడం లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనులు చేయకూడదు. అవతల వ్యక్తులు కాస్త మనసుకి నచ్చినట్లయితే ఏది మాట్లాడినా ఊకొట్టేస్తుంది. వారితో కోపాన్ని ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడుకుంటారు. ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి వేయండి. ఈ రాశిలో ఉన్నవారు అందరూ పురుషులు ఇలా కాదండి. కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఎదురవుతాయి. ఈరోజే ఎదురవుతాయి. మీ వరుసకు కనిపిస్తే సరే ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. మనం మాట్లాడితే తప్పు అవుతుందా, ఏముందిలే, ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదని మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోండి. అవతల వ్యక్తులు కూడా మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు. మీ దగ్గర ఉన్న ధనం కావచ్చు, మీ పేరు కావచ్చు, పలుకుబడి కావచ్చు వారిని మీ వైపు ఆకర్షిస్తుంది. ఇది నిజానికి భవిష్యత్తులో ఘోర పరిణామంగా సంభవిస్తుంది. ఈ ఇంట్లో భార్యాపిల్లలు ఉంటారు. ఒకవేళ పెళ్ళైన వారైనా సరే, పెళ్ళి కాకపోయిన వారైనా సరే, పురుషులు ఎవరైనా సరే సంబంధం అనేది కలిసి ఆ యొక్క క్షణం మిమ్మల్ని కుంగతీస్తుంది. పని గురించి మాట్లాడుకోండి. ఎవరూ తప్పు పట్టరు. అది కాస్త పెరిగి ఇంకాస్త చనువు పెంచుతుంది. ఇలా చనువు పెంచుకుంటే మొదట్లో మీకు బాగానే ఉన్న నిదానంగా ఆ యొక్క బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగుపడడానికి కాదు, భవిష్యత్తులో మీరు చాలా లాస్ అవుతారు. ఈ రోజున మీకు ప్రేమ భాగస్వామి కాదు, పరిచయం అనేది మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అనేది ఇలా చెప్పవచ్చు. తప్పుగా చనువుగా ప్రవర్తించవద్దు. ఇది తప్పే అవుతుంది. మీ మనసులు పీకుతూనే ఉంటాయి. ఇక మీకు తెలియకుండానే వెనుకపాటుతనం అవుతుంది. మీ ప్రమేయం లేకుండా ఇదే చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు. నలుగురి నోళ్ళల్లో కూడా నానొచ్చు. ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. మీ మనసుని ఆకర్షించేస్తుంది.
ఫోన్లో మాట్లాడుకోవడం, చాలాసేపు మాట్లాడడం, ఇలా చాలా సమయం వారికి కేటాయించడం, పదే పదే వారు గుర్తుకు రావడం, వారితోటి పదే పదే మాట్లాడాలి అనిపించడం, అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణగా ఉంటారు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. పురుషులైతే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు, ఆర్థికంగా మిమ్మల్ని కృంగతీయవచ్చు, లేదా మీ ఆలోచనలకు తస్కరించవచ్చు. మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండండి. ఇంకా స్త్రీలైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏ కష్టం ఎటువైపు నుంచి వస్తుందనేది మనకి ప్రతిస్పందన కలగదు. మన జాగ్రత్తలైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తాం. ఇంట్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేటటువంటివి రోజున జరుగుతాయి. అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యి వాళ్ళు మీతో కొంచెం గొడవ కూడా పడవచ్చు. కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసి నిజానిజాలు దాస్తున్నమాట మీకే తెలుస్తుంది. ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండవచ్చు, లేదా వారి పట్ల మీకు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎవరు తన మన అనే భేదం మీకే అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉన్న మనసును గజిబిజిగా గందరగోళంగా మార్చుకుంటే మీరు ఆలోచనలో పడ్డట్టే, మీ మనసు డిస్టర్బ్ అవుతున్నట్లే. ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహమైన తర్వాత ప్రేమ అంటే దాన్ని ప్రేమ అని అనరు, ఆకర్షణ అని అంటారు, అవసరం అంటారు. వివాహం కాని వారైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ వివాహమైన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే భార్య భర్తలను ప్రేమించుకోవాలి, భర్త భార్యను ప్రేమించాలి. అలాగే మీకు తెలియకుండానే ఎన్ని మ్యారేజెస్ చేస్తారు చెప్పండి? అది మీ బలహీనత కాదా, పొరపాటు కాదా? తెలిసింది తెలియక చేసిన తప్పే కదా. మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్లే కదా. అది ప్రతిక్షణం కూడా మీ మనసును హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏముందిలే అని చెప్పేసి మీ మాటని కాదని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయొద్దు. ఈ రోజున వేసిన అడుగు ఎప్పుడో ఒక చోట ఆగిపోక తప్పదు. అలా ఆగిపోయేటప్పుడు పరిణామాలు మీ చేతుల్లో ఉండవు. బయటపడకుండా ఎంతవరకు ఆపగలగాలి? మీ యొక్క కపట విషయాలను ఎవరికంటా పడకుండా దాచగలరా? సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు. ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ భార్య అయినా సరే సహించదు. భర్త తిట్టినా కొట్టినా నా భర్త నాకే కావాలి, లేదా భార్య విషయంలో వేరొక విషయాన్ని అసలు సహించలేని భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. కానీ ఇలాంటి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఎదుటివారి వలన వారు వల విసిరినంత మాత్రాన మీరు అంత బలహీనులుగా మారిపోకూడదు. మీరు ఒంటరిగా ఉండండి. సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి. మీ పనులు మీ నిమిత్తమైతే మీ పని మీరు చూసుకొని నేరుగా ఇంటికి వచ్చేయండి. లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. ఎన్నిసార్లు మాట్లాడుతున్నా ఈ యొక్క మాటలు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కోసారి మన బలహీనత మనల్ని అటు దిశగా నడిపించవచ్చు. కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధనను తప్పనిసరిగా చేసుకోండి. మీరు పరిస్థితి మారుతుందని మీ మనసు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగేసేయండి. వారితో మాటలను కట్ చేసేయండి. ఈ గందరగోళం ఇక అవసరం రాకపోవచ్చు. ఎప్పుడైనా సరే మన వస్తువు పరాయి వస్తువుకి ఆశపడకూడదు. పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా నిరాశే కదా ఎదురయ్యేది. జీవిత భాగస్వామిని భార్యాభర్తలు ఇద్దరూ కూడాను వీరు ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకోవాలి. వారు మీ మాట వినకపోయినా, వారికి మీకు పొంతన కుదరకపోయినా, వారి మాటలు మీకు నచ్చకపోయినా ఈ సమస్య వాటితో అయితే కూర్చొని మాట్లాడుకోండి. నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది నచ్చదు, లేదా ఇది నువ్వు ఇలా చేశావు నాకు నచ్చడం లేదు. ఇలా కూర్చొని మాట్లాడుకోండి. మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరాఖరికి కనిపించదు. భార్య మీకోసమే ఉంది, భర్త మీకోసమే ఉన్నారు. వారిక జీవితమే. మీరు ఈ రోజున ఎంత ఇదిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు మీ జీవితాన్ని మాత్రం తలక్రిందులుగా మార్చేస్తుంది. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చేతుల్లో మీ బంధం మారిపోతుంది. ఫ్రెండ్షిప్గా మార్చుకుంటే
తోబుట్టువులా ఆలోచించుకోండి. అంతకు మించి వేరే ఆలోచన చేయవద్దు. ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టువుగా ఉండొచ్చు. వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా భావించవచ్చు. కానీ పరిధి దాటినంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది. లేదంటే నరకప్రాయమవుతుంది. ఎప్పుడైనా సరే మంచికి మనిషి, చెడుకు చెడే. మొదట్లో ఆనందాన్ని చెడు ఇస్తుంది, కానీ చివరకు బాధనే ఇస్తుంది. మంచి మనసుకు మెదడులో ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతినిస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈరోజు పాటించండి. ఈరోజు కూడా ఎప్పుడూ పాటించండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి పరిస్థితి మనల్ని ఎప్పుడూ మార్చకూడదు. వ్యక్తిత్వం పైన దెబ్బ కొట్టకూడదు. భాగస్వామితో కాస్త ఎక్కువగా సమయాన్ని గడుపుతుంది. మీ యొక్క బాధ వారికి చెప్తేనే వారి యొక్క బాధను మీరు తెలుసుకోండి. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కూడా మీరు సర్దుకునే పరిస్థితి చేయండి. వారితో బంధాన్ని తప్పకుండా కొనసాగించండి. ఈరోజు నీ రాశివారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవచ్చు. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి. లక్ష్మీదేవి పూజ చేయటం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తి కూడా అవుతారు. గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండంగా ఉంటుంది. మీ యొక్క సమస్యలకు పరిష్కారం అయితే ఈరోజు తప్పకుండా కలుగుతుంది. మానసిక వేదన తొలగిపోతుంది. కానీ ఈ రాశివారు ఏంటంటే మీ బలహీనతను బలంగా మార్చుకోండి. నిత్యం దేవత ఆరాధన, మీ ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అనూహ్యంగా వచ్చే సమస్యల నుంచి బయటపడతారు. పసుపు రంగు పూలతో ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించండి. ఖచ్చితంగా మీ పరిస్థితి ధైర్యం కలుగుతాయి. హనుమంతుడి గుడికి వెళ్ళండి. వీలైతే ఇంటి దగ్గరే హనుమంతుడి గుడికి వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి. ఎంతో శుభ ఫలితంగా ఉంటుంది. శనిదేవుడికి తప్పకుండా ఈ రోజున ఈ రాశి జాతకులు వీలు చూసుకొని శనీశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. వీలైతే బ్రహ్మ ముహూర్తంలో శనిదేవుడికి పూజ చేసుకుని ఓం శం శనిశ్చరాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీ యొక్క బలహీనతలు, మీ యొక్క బలమైన కోరికలన్నీ కూడా అదుపులో ఉంటే శాంతి అనేది కలుగుతుంది. నీలం రంగు దుస్తులు ధరించి ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ఈరోజు మిరియాలు, పసుపు, పండ్లను దానం చేయండి. ఈ విధంగా చేసుకోండి. ఏ ఒక్కటైనా ఈ పరిహారాలు మీకు అందుబాటులో ఉన్నవి, మీరు చేసుకోగలిగినవి చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే రాశి జాతకులు మనం పూజించుకోవలసిన దేవతల గురించి చెప్పుకున్నాం కదండి. శ్రీలక్ష్మీదేవి, హనుమంతుడు, శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు ఈ దేవతలకు పూజ చేసుకోవడం వలన మానసిక శాంతి, ఆర్థిక సౌభాగ్యం, కుటుంబ సామరస్యం, ఇలా ప్రతి పరిహారం కూడా శ్రద్ధగా నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యమైనది. మనం భగవంతుడిని నమ్ముకుంటాం, భగవంతుడిని నిత్యం స్మరిస్తాం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడికే చెప్పుకుంటాం. కానీ ఈ రాశి జాతకులు కాస్త సంశయంతో, సందేహంతో ఉండిపోవడం, అందుకే వీరి యొక్క పనులు పూర్తి కాకపోవడం, మధ్యలోనే నిలిచిపోవడం, అనూహ్య కారణాల వలన ఎదురు కావడం, అనుకున్న పనుల్లో ఏదో ఒకటి ఆటంకం కలగడం, లేదా కొన్ని రకాలైన విషయాలను ఈరోజు బలహీనతలు పడటం, ఇవన్నీ కూడా గ్రహస్థితి. దేవుడి మీద అపనమ్మకం ఉండటం. ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకు ఉంది. కులదేవతను మర్చిపోతున్నారు. కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మన వంశవృక్షాన్ని ఫలింపచేస్తుంది కులదేవత. మన వంశవృక్షం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే మన కులదేవతను మర్చిపోకూడదు. ఈ రోజుల్లో కొంతమందికి కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు కులదేవతను పూజించి ఆరాధిస్తూ వస్తున్నారు. మన గ్రామాల్లో కులదేవతను పూజించడం ఎప్పటికీ ఆనవాయితీగా ఉంటుంది. మన పట్టణాల్లో ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు. కానీ కనీసం మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటో అయినా సరే తెప్పించుకొని పూజ చేసుకోండి. లేదంటే కనీసం పేరైనా సరే తెలుసుకొని నిత్యం కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు వస్తున్న అకస్మాత్తు కొన్ని రకాల విపత్తులు, అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో కూడా
కులదేవతే దిక్కుగా మారుతుంది. అత్యంత ముఖ్యమైన సూచన, ఈరోజు నీ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించుకోండి. మీ ఇంటి కులదేవత పేరుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తుంది. మీ యొక్క జీవితాన్ని సాకారం చేస్తుంది. కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. మీరు నమ్మి ప్రతి పరిస్థితిని మార్పు తెలియజేస్తుంది. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదట చేయాల్సిన పని. వేరే వారి మీద ఆధారపడకండి. వారు ఏం చేస్తారు చెప్పండి? మహా అయితే సలహా ఇస్తారు, లేదంటే మీ గురించి ఆలోచనలు వేరే ఒకరికి వక్రీకరించి చెప్తారు. ఇంకా నమ్మకస్తులైతే చెప్పకపోయినా మీ గురించి ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు. మీ ఉన్నత స్థితి వారు తట్టుకోలేకపోవచ్చు. ఇది కలియుగం అండి. ఎవరి మీద ఆధారపడకూడదు. సొంత నిర్ణయాలు మీరే తీసుకొని వెళ్ళాలి. మీ యొక్క ఆలోచనలు మీకు మేలు కలుగు చేస్తాయి. ఎదుటివారికి మాత్రం ఖచ్చితంగా దిష్టి పెట్టేస్తారు. ఎందుకంటే అసూయ ద్వేషాలతో రగిలిపోయే మనమే ఈ కలియుగంలో ఉంటాము. కావున మీ యొక్క పని ఆచరణలో పెట్టాక అందరికీ బోధపడలేదు అనిపిస్తే మీ నోటితో మీ యొక్క పని గురించి ఎవరికీ కూడా చెప్పకూడదు. ఎదుటివారికి అది మింగుడు పడకపోవచ్చు. చూశారు కదండి ఈ రాశి జాతకులకు ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.